కరెంటు లేని గ్రామాలు ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయి అని వెలుగులోకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా? పవన్ కళ్యాణ్. వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపారు. అది మీకు తెలుసా? తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే సమస్యను తెలుసుకోవటం కాదు, ఆ సమస్యను తెలుసుకొని దానికి పరిష్కారం చూపించే నాయకులు ఎవరైనా ఉన్నారా ఈ కాలంలో అంటే చాలా మంది చెప్పే ఒకే ఒక మాట, సమస్యను తెలుసుకునే వారే గాని పరిష్కరించే వాళ్ళు, ముఖ్యంగా వాళ్ళు గెలిచిన తర్వాత పరిష్కరించే వాళ్ళు లేరు అని అనుకుంటున్న ఈ టైంలో నేనున్నా అంటూ ముందుకొచ్చి 78 ఏళ్ల పాటు చీకటిలో మగ్గిపోయిన కొంతమంది గిరిజన జీవితాల్లో వెలుగులు నింపారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అయితే ఈ వీడియో ఫుల్ గా చూడండి, 10 మందికి షేర్ చేయండి. ఇప్పటి వరకు చూసిన వీడియోస్ అన్ని ఒక లెక్క, ఈ వీడియో మరొక లెక్క. ఇది మీరు ఖచ్చితంగా చూడాల్సిందే, చూసి 10 మందికి షేర్ చేయాల్సిందే. ఇక్కడ పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం ఇవన్నీ పక్కన పెట్టండి. గిరిజన గ్రామాల్లోకి ఎప్పుడో 2024 ఎన్నికల్లో ప్రచారంలో వెళ్ళిన వ్యక్తి అది గుర్తు పెట్టుకొని మరి ఆ సమస్యను పరిష్కరించారు అంటే ఇటువంటి గొప్ప విషయాలు మనం 10 మందికి చేరవేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను చెప్పింది వాస్తవం కనుక మీకు అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇక కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. డీటెయిల్స్ ఏంటో చూద్దాం. 1947 నుండి అలాగే 2025 వరకు 78 ఏళ్ళు ఒక గిరిజన గ్రామం అని అనుకుంటున్నారు. ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఒకటే గిరిజన గ్రామం. ఏమిటి అంటే విద్యుత్ లేని 78 ఏళ్ల పాటు చీకటిలో మగ్గిపోయిన ఒక గూడెం అనే గ్రామం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీకి సంబంధించి గూడెం అనే చిన్న గ్రామం ఉంది. 17 కుటుంబాలు ఉంటాయి. దాదాపు 70 మంది ఉంటారు. ఈ 70 మంది కూడా 78 ఏళ్ల పాటు చీకటిలో మగ్గిపోయారు. అయితే 2024 ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనను గెలిపించాలి అంటూ అటవీ ప్రాంత ప్రజలను, అట్లాగే ఈ గూడెల్లో ఉండే ప్రజలను, ఈ గిరిజన ప్రాంతాల ప్రజలను వేడుకోవడం, అక్కడికి వెళ్ళి తనకు ఓటు వేయమని అభ్యర్థించడం జరిగింది. అయితే ఆ సమయంలో ఈ గూడెం గ్రామానికి సంబంధించిన ప్రజలు విన్నవించింది ఏంటో తెలుసా? మాకు కరెంటు లేదు, మేము 78 ఏళ్ల నుంచి ఈ చీకటిలో మగ్గిపోతున్నాము, మమ్మల్ని ఆదుకునే నాయకులు లేరా, మేము ఓట్లు వేయడం తప్ప మాకు న్యాయం చేసిన వాళ్ళు ఎవరూ లేరు అని ఒక ఫిర్యాదు చేశారంట. ఆయన ఒకటే హామీ ఇచ్చారంట, నేను గనక గెలిస్తే తప్పకుండా మీ గిరిజన గ్రామానికి నేను కరెంటు తీసుకొని వస్తా, మీకు కరెంటు నేను వచ్చేలా నా ప్రయత్నాలు నేను చేస్తా అని హామీ ఇచ్చారంట. ఇది కామన్, హామీలు ఇవ్వటం ఎన్నికల సమయంలో కామన్. కానీ గెలిచి 16 నెలలైంది. ఈ 16 నెలల్లో చాలా మంది ప్రశ్నిస్తున్న మాట ఏంటో తెలుసా? పవన్ కళ్యాణ్ నువ్వేం చేసావు, పవన్ కళ్యాణ్ నువ్వెక్కడున్నావు అనేవాళ్లే గాని సైలెంట్ గా ఆయన చేసే పనులు ఒక్కొక్కటి బయటకు వస్తుంటే ఏంటి రాజకీయ నాయకుడు అంటారు, రాజకీయాలను ఉపయోగించుకొని ప్రజాసేవను ఈ విధంగా చెయ్యొచ్చా